జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. లంచం లేనిదే పని జరగటం లేదు అని కనీసం ఇప్పటికైనా గ్రహించినందుకు సంతోషపడుతుంది. అంటే దీనికి బాధ్యులు ఎవరు? పాలనా వ్యవస్థ కాదా? ఇది చూస్తుంటే దొంగే దొంగ దొంగ నడిచినట్టు కనబడుతుందని చెప్పంటున్నాను. ఇవాళ పాలనా వ్యవస్థ అవినీతిని అందరిమిక్కించే విధంగా మీరే ఏదైతుందో భూ ప్రక్షాళన రెవెన్యూ రికార్డుల శుద్ధీకరణలో భాగంగా రెవెన్యూ అధికారులు దినం రాత్రి పనిచేసిండ్రు. నేను వాళ్ళ సేవలను అభినందిస్తున్నానని మీరు కొనియాడిండ్రు. వాళ్ళకు నెల రోజుల వేతనం ఏదైతుందో బోనస్ ఇచ్చిన మీరు. ఇవాళ మీకు అదే రెవెన్యూ అధికార యంత్రాంగంలో లంచం లేనిదే పని జరగటం లేదు అంటే దీనికి బాధ్యులు ఎవరు? మీరు కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. నిన్నటి వరకు ఇదే వ్యవస్థను ఏదైతుందో మీరు అందలం ఎక్కించి నెల రోజుల బోనస్ ఇచ్చి ఇవాళ ఏ భూ ప్రక్షాళన రెవెన్యూ శుద్ధీకరణ అనే నెపంతో ఏదైతుందో అసలు రెవెన్యూ వ్యవస్థని చిన్న భిన్నమైపోయింది. రెవెన్యూ వ్యవస్థని చిన్న భిన్నమైపోయింది. వీళ్ళ అధికారిక లెక్కలకు అనుగుణంగా దాదాపు 72 లక్షల ఖాతాలుంటే ఇంతవరకు పట్టేదారు పాస్బుక్లు జారీ చేయబడ్డాయి కేవలం 54 లక్షలు మాత్రమే. అంటే స్టిల్ 25% ఆఫ్ ఇంకా 25% ఖాతాలు ఏదైతుందో పట్టేదారు పాస్బుక్లో జారీ పెండింగ్ ఉన్నది అధికారికంగా. జారీ చేయబడ్డటువంటి ఒక పట్టేదారు పాస్బుక్లు తప్పుల తడకలతో నేనైతే ఇదే వేదికగా పలు పర్యాయాలు మీకే నేను నా గోడు వెళ్ళబోసుకున్నా. ఎక్స్టెంట్ వేరియేషన్, వారసత్వాన్ని కొనుగోలుని చూపెట్టడం, కొనుగోలు వారసత్వం చూపెట్టడం. జారీ చేయబడ్డటువంటి పట్టేదారు పాస్బుక్లలో కూడా 50% పైగా తప్పులు జరిగినాయి. ఇంతవరకు కూడా వాటి కరెక్షన్ లేదు. రైతులు ఏదైతుందో అమాయకంగా ఏదో జరగబోతుంది, కనీసం ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని చెప్పని కార్యాలయాల చుట్టూ తిరుగుతుందని చెప్పండి. ఇవాళ ఏదైతుందో అంటే ఇవన్నీ ప్రశ్నించే సమయం ఆసన్నమై కాబట్టి ఏకంగా ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ముందుగానే ఈ పాపం నాది కాదు అనే విధంగా ఏదైతుందో అధికారులపైకి నెట్టుతున్నా చెప్పండి. డెఫినెట్లీ అధికారులది ఎంత బాధ్యత ఉంటుందో అవినీతిలో రాజకీయ వ్యవస్థది కూడా అంతే బాధ్యత ఉంటుందని చెప్పంటున్నా. అసలు మార్పు అంటూ జరగాలి అంటే చట్టాల మార్పుతోని కాదు, ఇలా పాలనా వ్యవస్థ ఆలోచన విధానంలో మార్పు రావాలి. రాజకీయ వ్యవస్థ ఆలోచన విధానంలో మార్పు రావాలి. రాజకీయ వ్యవస్థ ఆలోచన విధానంలో మార్పు వస్తే అధికార యంత్రాంగం ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుంది. మీరు రాజకీయ విధానం ఆలోచన విధానంలో మార్పు తీసుకురాకుండా ఈ పాపం మొత్తం ఏదైతుందో అధికారులపైకి నెట్టి బయటపడదామని చెప్పనుకుంటే ఇది ఉసిగేది కాదు అని చెప్పండి. వీళ్ళ హౌసింగ్ డిపార్ట్మెంట్ రద్దు చేసింది. ఏమైంది వీళ్ళ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం? వీళ్ళ రెవెన్యూ వ్యవస్థ అవినీతిమయమైందని చెప్పంటారు.
మరి పంచాయతీరాజ్ శాఖ ఎట్లా కొనసాగుతున్నది? ఇరిగేషన్ శాఖ ఎట్లా కొనసాగుతున్నది? R&B శాఖ ఎట్లా కొనసాగుతున్నది? పోలీస్ వ్యవస్థ ఎట్లా కొనసాగుతున్నది? మున్సిపల్ శాఖ ఎట్లా కొనసాగుతుందని చెప్పి అంటున్నాను. మా మేడం ఏమనుకున్నా మంచిదే. స్వయంగా సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ మేము లంచం తీసుకుంటున్నాం, మాకు అనుమతి ఉంది లంచం తీసుకోవడానికి కొరకు, మా మంత్రి గారు మాకు అనుమతి ఇచ్చి తీసుకోమన్నాడు. ఇది ఎక్కడిదయ్యా? ఇది ఎక్కడిదంటూ నేను సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ ఏ పార్టీకి చెందిన వాళ్ళు, సిరిసిల్ల ఎమ్మెల్యే ఏ పార్టీకి చెందిండ్రు, మీరు ఏం చర్య తీసుకున్నారు? అంటే అవినీతి ఏ స్థాయికి చేరింది అనేది మీరు చెప్పడానికి పేరు ఆమె అమాయకంగా అన్నది అని చెప్పంటున్నాను నేను.